అంటే నేను ఉండేటటువంటి ఆ బ్యారెక్లో సీసీటీవీ ఫుటేజ్ పెట్టి నాదంతా రెగ్యులర్గా మానిటర్ చేసిర్రు. సరిగా వాళ్ళకి పైకి వెళ్ళి ఆఫీసర్స్ ప్రెషరు రిస్ట్రిక్ట్ చేసిర్రు. బాగా చెప్పిన గొంతు పోయినా ఇప్పటికి గొంతు ఇంకా కోలుకోలే. గొంతు పోయినా 1-2 డేస్ కొంచెం లైట్గా ఫీవర్ వచ్చినా రకరకాలుగా ఏమున్నా దోమలు బాగున్నా పెద్దగా ఏం సహకరించాలి, ఇబ్బందులు పెట్టిరు. ఇక అందుకనే కదా వివేక్ ఐ లవ్ యూ చెప్పిన, చాలా ఇబ్బందులు పెట్టినామని. వాళ్ళ చేతిలో లాఠీ ఉంది, నెత్తి మీద టోపీ ఉంది, వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది. ఇంకా ఎన్ని కేసులు పెడతారో, ఇంకెన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి జైళ్ళకి పంపిస్తారో, లాస్ట్కు వివేక్ ఏదో రోజు కోపం సాయంత్రాన్ని చంపేపిస్తాడో కూడా తెలియదు, ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు అంత జిద్దుగా ఉన్నారు, దీన్ని ఎంత దూరం తీసుకుపోతారో తెలియదు. ఇప్పుడు గింత జరిగిన తర్వాత కూడా మా కౌన్సిలర్లకు సంబంధించిన బంధువుల దగ్గరికి, మిత్రుల దగ్గరికి పోయి వాళ్ళను బాల్కసుమాన్ కిడ్నాప్ చేసిండు, సిపిఐ వాళ్ళు కిడ్నాప్ చేసిరని చెప్పి పిటిషన్లు ఇవ్వరని పోలీసు వాళ్ళు పోతుర్రంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకేముంటుంది, ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి వాళ్ళ పంచాయతీ చేరలేదు, అందుకనే గొడవ పెట్టుకుంటున్నారు. సిపిఐ బీఆర్ఎస్ గొడవ పెట్టుకున్నారు, పదవుల పంచాయతీ చేరలేదు. ఒకటి. రెండో అంశం, నేను ఎక్కడ కాంప్లైంట్ ఇవ్వలేదు. కానిస్టేబుల్ రాకేష్ పై జరిగిన దాడిలో బాలకృష్ణ అరెస్ట్ చేస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు 2 విషయాలు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ అసలు మాకు లొల్లే లేదు. లొల్లి పెట్టుకునేది కాంగ్రెస్ సిపిఐ, కాబట్టే సిపిఐ మాత్రం వచ్చింది. రైట్. మేము చైర్మన్, వాళ్ళు వైస్ చైర్మన్, పదవుల పంపకం కూడా క్లియర్. 4 కోఆప్షన్స్లో మాకు 3, వాళ్ళకు 1, అది కూడా క్లియర్. సో మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. ఇక రెండో క్వశ్చన్, ఆయన ఏమన్నాడు, నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు. 17వ తేదీ నాడు సాయంత్రం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంత్రి వివేక్ గారు పెట్టిన ప్రెస్ మీట్ బయటకు తీయండి మీరు. బాల్కసుమన్ మీద ఇమీడియట్గా హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసిండు మంత్రి గారు. అది నోరా మరి ఏంది మీరే చెప్పాలి. ఆయననే 17వ తేదీ సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బాల్కసుమన్ మీద హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రమంతా ఆయన చీతు అని తిట్టేసరికి నేను అనలే అంటున్నాడు. అదే సినిమాలో జోక్ ఉంటుంది కదా, వీడు దొంగతనం చేస్తాడు కానీ దొరికిపోవడం వీడికి అలవాటు అన్నట్టు వివేక్ గారు అంటాడు, మళ్ళీ నేను అనలేదని తప్పించుకుంటాడు. ఆయననే కదా 17వ తారీఖు నాడు అన్నది, మళ్ళీ ఇప్పుడు ఆయననే నేను అనలేదంటే ఎట్లా? ఏమో రేపు కోర్టులో కేసు ఉంది, తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం నిర్ణయిస్తుందో తెలియదు. దాన్ని బట్టి డేట్ ఎప్పుడు వస్తే అప్పుడు. నేను ఒక్కటి మాత్రం బలంగా చెప్తా, ఏ రోజు ఎన్నిక జరిగినా చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ గెలుస్తుంది. మా 14 మంది కౌన్సిలర్లు, 10 మంది బీఆర్ఎస్, 4 సిపిఐ ఇంటాక్ట్ ఉన్నారు, ఫుల్ క్లారిటీతో ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. ఏ రోజు ఎన్నిక పెట్టినా 14 చేతులు మాకు అనుకూలంగా లేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చైర్మన్ అవుతారు, సిపిఐ పార్టీ వాళ్ళు వైస్ చైర్మన్ అవుతారు. రైట్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.